హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 26. ఇప్పటి వరకు జరిగిన కథ. దుర్యోధనుడు కుయుక్తితో పాండవులను వారణావతానికి పంపిస్తాడు. అక్కడ పురోచనుడు అనే వ్యక్తిని నియమించి లక్క ఇంట్లో నిర్మించి అందులోనే పాండవుల్ని చంపేలాగా ప్రణాళిక సిద్ధం చేస్తాడు. కానీ విదురుడి సాయంతో పాండవులు ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని బతుకుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పాండవులు విశ్రమించిన ప్రదేశానికి దగ్గరగా హిడింబుడు అనే రాక్షసుడు ఉన్నాడు. నరవాసన వాడి ముక్కు పుట్టలకు సోకింది. చెల్లెలు హిడింబని పిలిచాడు. హిడింబా, మన ఆవాసానికి నరులు వచ్చారు. నోరు చవిచేడు ఉన్నది. ఆ నరులను చంపి నాకు వండి పెట్టు అని చెప్పాడు. హిడింబ పాండవుల దగ్గరకు వెళ్ళింది. పడుకొని ఉన్న పాండవులను కాపలాగా ఉన్న భీమును చెట్టు చాటున నిలబడి చూచింది. భీముని మీద మనసు పడింది. వెంటనే మానవకాంత రూపం ధరించింది. అన్న చెప్పిన మాటలు మరిచిపోయింది. తన దగ్గరకు వస్తున్న హిడింబను చూచాడు భీముడు. నువ్వు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. మహాబాగా, నా పేరు హిడింబ. నేను హిడింబుడు అనే రాక్షసుడి చెల్లెలి. నిన్ను మోహించాను. నువ్వు నాకు భర్తవు అయితే మా అన్న నీకు హాని చెయ్యడు. కాబట్టి నన్ను వివాహమాడు. మా అన్న సంగతి నీకు తెలియదు. అతను ఎవరిని లెక్క పెట్టడు. అతనికి భయపడని వాళ్ళెవరూ లేరు. నువ్వు ఒక్క లెక్క. అది నా అన్నయ్య హిడింబాసురుడి వనము. అతను చూసిన మిమ్మల్ని బతకనివ్వడు. నాతో రమ్ము, నిన్ను కోరిన చోటుకి తీసుకుని పోతాను. మనం సుఖాలు అనుభవిస్తాము అని బలవంతం చేసింది హిడింబ. దానికి భీముడు, వీరు నా తల్లి తమ్ముళ్ళు. ఒక స్త్రీ కోసం వీళ్లను ఎలా వదలమంటావు అన్నాడు. అయితే వీళ్ళను నిద్రలేపు, అందరం వెళ్ళిపోదాము అంది హిడింబ. అదేమిటి అలా అంటావు? ఎవరో రాక్షసుడు వస్తున్నాడని సుఖంగా నిద్రిస్తున్న తల్లిని సోదరులను నిద్ర చెడగొట్టమంటావా అని అన్నాడు భీముడు. వెళ్ళిన చెల్లెలు ఎంతకూ రాకపోతే హిడింబాసురుడు అక్కడికి వచ్చాడు. అతన్ని చూసిన హిడింబ భీముని చాటుకు వెళ్ళి దాక్కుంది. రాక్షస, నువ్వు వధించబడుటకు ఉచితుడవు. నిన్ను వధించి ఈ అడవిలో రాక్షస భయం లేకుండా చేస్తాను అని హిడింబాసురుని మీదకు ఉరికాడు భీముడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. వారు చేసిన గర్జనలకు కుంతి మిగిలిన పాండవులు నిద్రలేచారు. హిడింబను చూచారు. అమ్మా, నువ్వు ఎవరు అని అడిగింది కుంతి. అమ్మా, నేను ఇదిగో ఈ రాక్షసుడు హిడింబాసుని చెల్లెలను. నా పేరు హిడింబ. నీ కుమారుని భర్తగా వరించాను. నా అన్నయ్య మీ కుమారుడు భీకరంగా యుద్ధం చేస్తున్నారు అని చెప్పింది. ఇంతలో అర్జునుడు యుద్ధం జరిగే చోటుకు వెళ్ళాడు. భీమా, తూర్పు అరుణంగా మారుతుంది. ఇది దుష్ట రాక్షసులకు అనుకూల వేళ. వెంటనే ఈ రాక్షసుణ్ణి చంపు అని అరిచాడు. ఆ మాటలు విని భీముడు విజృంభించి హిడింబుని ఎత్తుకొని గిరగిరా తిప్పి నేల మీద పడేశాడు. హిడింబుడు నడుము విరిగి నేల మీద పడ్డాడు. ప్రాణాలు విడిచాడు. హిడింబకు ఆశ్చర్యం వేసింది. భీముడు హిడింబను చూసి, నువ్వు రాక్షస కాంతవు. మేము నిన్ను నమ్మము. నువ్వు మా వెంట రావద్దు అని అన్నాడు. అప్పుడు హిడింబ కుంతీదేవిని చూసి, అమ్మా, సర్వప్రాణులకు కామ సంబంధమైన కోరికలు సామాన్యంగా ఉంటాయి. కానీ స్త్రీలలో అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. నేను భీముడి మీద మనసు పడ్డాను. అతని కొరకు అందరినీ వదులుకున్నాను. నా కోరిక తీరకపోతే నేను ప్రాణాలు విడుస్తాను. మీరు నన్ను స్వీకరిస్తే మీకు ఎంతో సహాయంగా ఉంటాను. నాకు జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది తెలుసు. మీకు జరగబోయే దాన్ని చెప్తాను, వినండి. ఇక్కడికి కొంచెం దూరంలో శాలిహోత్రుడు అనే మహాముని ఆశ్రమం ఉంది. అక్కడ ఉన్న కొలలలో నీరు త్రాగితే ఆకలి దప్పుకవులు ఉండవు. మీరు అక్కడ ఉండండి. మీకు కృష్ణోద్వైపాయనుడు వచ్చి హితబోధ చేస్తాడు అని చెప్పింది. ఇది విని కుంతీదేవి ఎంతో సంతోషించింది. భీముని చూసి, భీమా, నా మాట మీ అన్నగారైన ధర్మజుని మాటకు వినుము. హిడింబ ఉత్తమ కాంత. ఆమెను పెళ్లి చేసుకో, నీకు మంచి జరుగుతుంది అని చెప్పింది. భీముడు తల్లి మాట ప్రకారం హిడింబని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత అందరూ శాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్ళారు. ఒకరోజు వేదవ్యాసుడు వారి వద్దకు వచ్చాడు. అమ్మా కుంతి, ధర్మనందన, కష్టాలు కలికాలం ఉండవు. మీకు మంచి రోజులు వస్తాయి. రాజ్యం లభిస్తుంది. ఇక్కడ కొన్ని రోజులు ఉండి తరువాత ఇక్కడకు దగ్గరలో ఉన్న ఏకచక్రపురానికి వెళ్ళండి. బ్రాహ్మణుల రూపంలో అక్కడ నివసించండి. తర్వాత నేను వచ్చి ఏం చెయ్యాలా అన్నది చెబుతాను అని చెప్పాడు. వేదవ్యాసుని మాట ప్రకారం పాండవులు శాలిహోత్రుని ఆశ్రమంలో కొంతకాలం నివసించారు. ఇంతలో హిడింబ గర్భం ధరించింది. ఆమెకు ఘటోత్కచుడు జన్మించాడు. అతను అపరిమితమైన బలం కలవాడు.
కామరూపుడు ఘటోత్కచుడు తండ్రులకు కుంతీదేవికి నమస్కరించాడు. అమ్మా, నేను ఇక్కడే నా తల్లితో పాటు ఉంటాను. మీరు తలచిన వెంటనే మీ దగ్గరకు వస్తాను అని చెప్పాడు. తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు. శాలిహోత్రుని వద్ద పాండవులకు ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు అభ్యసించారు. తర్వాత వారు ఏకచక్రపురానికి బ్రాహ్మణ వేషంలో బయలుదేరారు. పాండవులు కుంతీదేవి జింక చర్మాలు ధరించి నారచీరలతో వేదపఠనం చేస్తూ ఏకచక్రపురానికి అక్కడున్న అగ్రహారానికి వచ్చారు. ఒక బ్రాహ్మణుడి ఇంట్లో తమ నివాసం ఏర్పరచుకున్నారు. ప్రతిరోజు మౌనంగా అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష స్వీకరించి తీసుకువచ్చిన తల్లికి ఇచ్చేవారు. కుంతీదేవి ఆ భిక్షను 2 భాగాలు చేసి అందులో ఒక భాగం భీముడికి పెట్టి తాను మిగిలిన 4 కొడుకులు తింటూ ఉండేవాళ్ళు. సత్ప్రవర్తనలు, సహృదయులు అయిన వారిని చూసి అగ్రహారంలో వాళ్ళు అందరూ చాలా ఆనందపడేవారు. ఒకరోజు భీముడు, కుంతి ఇంట్లో ఉన్నారు. మిగిలిన వారు భిక్షాటనకు వెళ్ళారు. ఆ సమయంలో ఆ ఇంట్లో నుండి రోదన ధ్వనులు వినబడ్డాయి. అవి విని కుంతీదేవి భీముణ్ణి పిలిచింది. నాయనా భీమసేన, ఈ ఇంటివారికి ఏదో కష్టం కలిగినట్టుంది. వీరు మనకు ఉపకారం చేశారు. వాళ్ళ ఉపకారాన్ని గుర్తించడం మనకు పుణ్యం, కానీ దానికి ప్రత్యుపకారం చేయడం ఎక్కువ పుణ్యం. కానీ వారు మనకు చేసిన దానికన్నా ఎక్కువ ప్రత్యుపకారం చేయడం ఉత్తమమైన పుణ్యం. కాబట్టి మనకు ఉపకారం చేసిన వాళ్ళకి తగిన ప్రత్యుపకారం చేయడానికి ఆలోచించు అని చెప్పింది. అమ్మా, నీ ఆజ్ఞ అవశ్యం నెరవేరుస్తాను. తప్పకుండా వారికి ప్రత్యుపకారం చేస్తాను. నువ్వు వెళ్ళి వారి శోక కారణం తెలుసుకో అని అన్నాడు భీముడు. సరే అని కుంతి వారి వద్దకు వెళ్ళింది. రోధిస్తున్న ఆ ఇంటి యజమానిని వారి దుఃఖానికి కారణం అడిగింది. అమ్మా, జనన మరణాలు, సంయోగ వినియోగాలు ప్రకృతి సిద్ధమైనవి. కానీ వేదోక్తంగా వివాహమాడిన భార్యను రాక్షసుడికి ఎలా ఆహారంగా పంపించగలను? పెళ్లి చేసి అత్తవారి ఇంటికి పంపవలసిన కూతురిని రాక్షసునికి ఆహారంగా ఎలా పంపగలను? నాకు నా పితరులకు పిండోదకాలు ఇవ్వాల్సిన కుమారుడిని రాక్షసునికి ఆహారంగా ఎలా పంపగలను? అందుకని నేనే ఆ రాక్షసుడికి ఆహారంగా వెళ్తాను అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఆయన భార్య సమ్మతించలేదు. నాదా, మిమ్మల్ని వివాహమాడినందుకు మీకు సంతాన ప్రాప్తి కలిగించాను. నా బాధ్యత తీరిపోయింది. భర్త కంటే ముందు మరణించి పుణ్యలోకాలకు వెళ్తాను. పైగా భర్త లేని స్త్రీలకు అవమానాలు ఎక్కువ. ప్రతివాడు కోరతాడు. పైగా భార్య మరణిస్తే భర్త మరొకరిని వివాహం చేసుకోవచ్చు. కానీ భర్త మరణిస్తే భార్య వేరే వివాహం చేసుకోలేదు కదా, అది లోకనింద కదా. కాబట్టి నేనే ఆ రాక్షసుడికి ఆహారంగా వెళతాను. మీరు వేరే వివాహం చేసుకొని పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోజకులు చేయండి అని చెప్పింది ఇల్లాలు. అప్పుడు కూతురు ముందుకు వచ్చి, అమ్మా, నాకు వివాహం చేసి మీకు మనుమలు కలిగే కంటే మీరు జీవించి ఉంటే మీకు ఇంకా ఎక్కువ మంది సంతానం కలుగుతారు. అందుకని నేను రాక్షసునికి ఆహారంగా వెళతాను అని చెప్పింది. ఇంతలో చిన్నవాడైన కుమారుడు ధైర్యంగా ఒక చిన్న కర్ర తీసుకుని, తండ్రి, నేను వెళ్ళి ఆ రాక్షసుని చంపుతాను అని వచ్చిరాని మాటలతో ఓదార్చాడు. ఇదేమీ కుంతికి అర్థం కాలేదు. అమ్మా, రాక్షసుడెవరు? మీరు వాడికి ఆహారం కావటం ఏమిటి? వివరంగా చెప్పండి అని అడిగింది. దానికి ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పాడు. అమ్మా, ఇక్కడికి ఆమడ దూరాన్న యమునా నదీ తీరాన్న బకుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు ప్రతిరోజు వచ్చి గ్రామాల మీద పడి అందరినీ భక్షిస్తుంటాడు. అందుకని గ్రామస్తులు, బ్రాహ్మణులు అందరూ కలిసి వాడితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ప్రతిరోజు ఇంటికి ఒక మనిషి 2 దున్నపోతులు, బండెడు ఆహారం ఇచ్చి వాడి దగ్గరికి పంపాలి. ఆ దేశాన్ని ఏలే రాజు కూడా వాడిని ఎదిరించే శక్తి లేనందుకు ఆయన దీని గురించి ఆలోచించలేదు. అప్పుడు కుంతీదేవి ఆ బ్రాహ్మణుడితో, అయ్యా, మీరు దుఃఖించవలదు. ఆ ఆపద తొలగే ఉపాయం నాకు తెలుసు. మీకు ఒక్కడే కొడుకు, నాకు 5 కొడుకులు. వారిలో ఒకరిని నేను ఆహారంగా పంపుతాను అని చెప్పింది. దానికి ఆ బ్రాహ్మణుడు, అమ్మా, వద్దమ్మా, మీరు మాకు అతిథులు. మిమ్మల్ని ఆ కోరిక కోరడం మహాపాపం. పైగా బ్రాహ్మణ హత్య ఘోరమైన పాపం అని అన్నాడు. దానికి కుంతీదేవి నవ్వి, అయ్యా, మీరు ఏమీ ఆలోచించకండి. నా కుమారుడు అమిత బలవంతుడు. ఇది వరకు కొంతమంది రాక్షసులను చంపాడు. ఆ బకుడిని చంపి వస్తాడు అని చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.